మీ దేవుడు యెహోవా ఈరే అని, ఊహించి వాటికంటే అత్యధికముగా చేస్తాడని నమ్ముతున్న వారు ఉన్నారు. ఆరాధించండి. అయితే ఇప్పుడు మీ విన్నపములు తెలియజేసినవన్నీ కూడా దేవుని చెవిన వినపడ్డాయని నమ్ముతున్నట్లయితే ఆరాధించండి. మీ జీవితంలో కార్యము చేయబోతున్నాడని మీరు నమ్ముతున్నట్లయితే ఆరాధించండి. మనస్ఫూర్తిగా ఆనందిస్తారా? నా పోషకుడు, నా సంరక్షకుడు, నన్ను కాపాడే దేవా, నా ఆశ్రయ దుర్గమా, నా దాగు స్థలమా. నీవు నన్ను చూచే దేవుడు అయ్యా. ఎల్రోయి యెహోవా ఈరే, నీకు వందనాలు. అపనిందలు ఎదురైనాను కనపరిచితివి.
నీకు వందనాలని నోరు పెట్టి స్థలమంతా కూడా స్తుతితో కృతజ్ఞతతో నింపుదమ్మా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వెలి చూపులు బట్టి కాదయ్యా, విశ్వాసం బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. అన్ని ప్రతికూల పరిస్థితులైనా పర్వాలేదయ్యా, వెలి చూపులు బట్టి కాదు, విశ్వాసము బట్టి ఏది మీ కంట స్వరములైతే స్తుతిస్తారా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నా పక్షాన పోరాడేవాడువయ్యా, నా పక్షాన కార్యము చేయగలిగిన దేవుడివి. నమ్ముతున్నాను. ఇక్కడ విశ్వాసం ఉన్నవారు ఉన్నారా? ఇక్కడ నా దేవుడు సమర్థుడు అని నమ్మిన వారు ఉన్నారా? నా దేవుడు చేయగలడు అని నమ్మిన వారు ఉన్నారా? నా దేవుడు అన్యాయస్తుడు కాదని నమ్మిన వారు ఉన్నారా? నా దేవుడు నమ్మదగిన వాడు అని నమ్మిన వారు ఉన్నారా? అందుకే చెప్దామా, పలుకుదామా, ఊహించు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మరొకసారి థ్యాంక్ యూ లార్డ్. అందుకే ఆరాధిస్తా. నమ్ముతున్నట్లయితే నోరు విప్పి హల్లెలూయా అని చెప్తామండి. హల్లెలూయా. నా దేవుడు ఎల్రోయి, చూచే దేవుడు, బదులిచ్చే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, యెహోవా ఈరే. నా ప్రతి విషయంలో నన్ను పోషించి సంరక్షించి కాపాడే దేవుడు. నీవే చూచువాడవు, నీవే చూచువాడవు, నీవే. మీరు చెప్తారా? ఎల్రోయి నీకు వందనాలయ్యా, పరమ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా పోషకుడా, మా సంరక్షకుడా, we believe with all of our hearts, Lord. ఈ నేల పైన పడిన ప్రతి కన్నీటి బొట్టుకి తండ్రి తగిన ప్రతిఫలము ప్రతి ఒక్క జీవితంలో జరిగిస్తున్నావు. నీకు వందనాలయ్యా. ప్రతి ప్రార్థనకి బదులిచ్చే దేవుడు అయ్యా. నీ చిత్తానుసారంగా నువ్వు తండ్రి అడిగినట్లయితే మీరు పొందుకుంటారని నీ వాక్యం తెలియజేస్తున్నా దేవా. నీ బిడ్డలు ఎట్టి భారముతో, ఎట్టి సమస్యతో, ఎట్టి
ఎట్టి నిందలతో, ఎట్టి ఆవేదంతో నీ సన్నిధికి వచ్చారు. నువ్వు బాగా ఎరిగిన దేవుడు అయ్యా, చూచే దేవుడు అయ్యా, నువ్వు గ్రహించుకోగలిగిన దేవుడివి, నువ్వు సర్వజ్ఞానివయ్యా. ఇక్కడ ప్రతి ఒక్కరితోటి దేవా నీవే మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవా నీవే నీ ఆత్మకార్యము జరిగించు. ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరితో మాట్లాడు, ప్రతి ఒక్కరిని తాకు. నీవే స్వస్థపరిచి బాగు చేయమని ముందున్న సమయం అంతటిని నీ హస్తాలకు అప్పచెప్తూ ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అందరం ఏకకంఠంతో ఆమేన్ చెప్దామండి.